నల్గొండ జిల్లా దామరచెర్లలో అనారోగ్యంతో లక్ష్మి అనే మహిళ మృతి చెందగా ఆమె భర్త శ్రీకాంత్ కనీసం భార్య మృతదేహాన్ని చూసేందుకు కూడా రాలేదు. దీంతో తమ తండ్రి వైఖరికి నిరసనగా ఆ కుమార్తెలు తల్లి మృతదేహంతో రోడ్డుపైకి వచ్చారు. అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై మృతదేహంతో బైఠాయించి న్యాయం చేయాలంటూ కన్నీటి పర్యంతమయ్యారు. గత కొంతకాలంగా భార్యా పిల్లల్ని వదిలేసి దూరంగా ఉంటోన్న శ్రీకాంత్ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో తల్లి అనారోగ్యంతో కన్నుమూయడంతో ఆ పిల్లలు పూర్తిగా అనాథలయ్యారు. తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ లక్ష్మీ మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై బైఠాయించారు. ఈ ఆందోళనలతో అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. బాధిత కుమార్తెలు కుటుంబ సభ్యులతోటి వాడపల్లి ఎస్ఐ మాట్లాడారు. చట్టపరంగా భర్త శ్రీకాంత్పై చర్యలు తీసుకుంటామని, పిల్లలకు ఖచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తామని ఎస్ఐ హామీ ఇచ్చారు. కన్న తండ్రి తమను రోడ్డున పడేశాడని, ఆయనను తీసుకొచ్చి ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని మృతురాలి కుమార్తెలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చేసుకుంది మా పెద్దమ్మని, మా తాతని, మన అమ్మమ్మని కాలం పని చేసుకుంది సార్. ఇంతమంది పదవి ఉన్న మా నాయనకి ఇంతమంది పదవి ఒక్కరు కూడా రాలి సార్. మమ్మల్ని ఒక్కరు కూడా రాలి. 5 కొడుకులు, నాయనమ్మ,